బంగారు బొమ్మరా ఏంటా పాటలు స్పీడ్ గా పని చేయాలి ఇక్కడ. ఇదిగో పళ్ళి కృష్ణం కాదు, తొందరగా పని కానీ ఉండే అవతల చాలా పనులు ఉన్నాయి. బాదుషా బదులు బొబ్బట్టేటారు కదా, అదిరిపోవాలి మరి. రే ప్రవీణ్, నువ్వు ఫోన్ మాడుతున్నావు పనులు చేస్తున్నావా? రెండు చేస్తున్నా. ఏదో తెలియదు చూపించుకో, వెళ్ళి చూసుకో పో బయటకు వెళ్ళా. ఈ నాయుడు డెకరేషన్ ఎంత వరకు వచ్చింది? వెళ్ళి చూడుకో కదా. మేఘనా ఏం చేస్తున్నావమ్మా? జడేస్తున్నావా? లే నేస్తాను. ఈడొకడు భూమికి భారం. ఇదిగో పిల్లలు, ఇప్పుడు నేను చెప్పబోయేది ముఖ్యంగా మీకు. జడేయటం అనేది ఒక ఆర్ట్. ఇదిగో పిల్లలు, జడైటం అనేది ఒక ఆర్ట్. గొప్పడు జడైటం పెద్ద ఆర్ట్. దీన్ని నేర్చుకుంటే నువ్వు చెప్పడం వీళ్ళందరూ వింటాము. కాసే జడేయటం బాగా వచ్చా నీకు? అది ఏమన్నా పెద్ద గొప్ప ఏంటిది? మీ ఆవిడకి ఎత్తుంటావు ఏంటి? అదే మరి. మరి అదే అలాగే ఉంటది. జడేస్తావు ఇప్పుడు? చేస్తాను. ఎవరో ఒకరికి చేస్తామా? జడేయటం పెద్ద గొప్ప అని చెప్తున్నాడు వీడు. నీకే జడేస్తాను. ఆగా కాశీ ప్రవీణ్ అడే. రే ప్రవీణ్, లోపల అటుకెళ్ళి తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగే. ఏంటి కాశీ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? జంతువులు బాగున్నాయా? సూపర్. ఒకటి చూద్దాం. బాగున్నారా? నమస్కారం. నమస్కారం. నువ్వు తిను, అక్కడ కూర్చో. కాశీ థ్యాంక్స్ రా, మంచిగా. మీ నాన్నగారికి కాఫీలు టీలు ఇలాగే నువ్వు వేరే పని తీసుకెళ్ళు. అలాగే. అరే నువ్వు మోస్తున్నావేంట్రా? మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది అన్నయ్య. ఇరికించేసాడు. యారా, నా తమ్ముడు అంత కష్టపడతా ఉంటే సహాయం చేయొచ్చు కదా. నిన్న మొత్తం పనులన్నీ నేనే చేసేస్తానని అంత పెద్ద స్పీచ్ ఇచ్చావు. తెచ్చిగానే అన్నయ్య, మన పనులు ఇతరులు ఎందుకు చేస్తారన్నయ్య? నువ్వు తిను బాబు, బాగా ఆకలేస్తున్నట్టుంది. నువ్వు తిను. తినడానికి తప్పితే ఇంకెందుకు పనికొస్తాడు వీడు? తప్పగా. ఏరా ఎలా ఇచ్చాను కిక్? అసలు వీణ్ణి కాదురా, ఆ శ్రీరామ్ గారిని అనాలి. నువ్వు కూర్చుని కాలు మీద కాలేసుకుని బాగా తినమ్మా. అర్థమైందిగా, బాగా తినమంటున్నారు. ఎలా ఇచ్చారా? ఎలా ఇచ్చావా? నెక్స్ట్ చూడరా. ఏంట్రా చూసేది? ఏం చూసేది? ఇది నేను తింటాను, నువ్వు చూస్తా ఉండు. తినరా. రేయ్, ఈ అట్టకెళ్ళి తీసుకెళ్ళరా. వదినమ్మా, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. వీటిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటాను వదిన. చాలా మంది గుర్తొచ్చి ఎదవలు ఉన్నారు ఇక్కడ. ప్రతి దాంట్లో చేయి పెట్టమే. ఇంట్లో కొంతమందికి హెడ్ లేదు, హైట్ లేదు. అలాగే ఊరిలో ఉంటారు ఎదవలు. అట్ల కాడ కాల్చి వెనక్కి పెట్టాలి. వెనక ఇక్కడ బూర్లు మాడిపోతున్నా, ఎవడో పట్టించుకునే వాళ్ళు లేడా? శ్రీరాము బ్యాడ్ నేమ్ వస్తుంది తెలుసా? ఏంటి ఎవరు లేరు? ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంటి? అయ్యి బాబాయ్ బూర్లు మాడిపోతున్నాయి. చెయ్యి మాడిపోయింది అదొకే. అయ్యా ఉంగరాలు మార్చుకోండి. ఆ కాశీగాడు శ్రీరామ్ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు రా. అని ఏదో చేయాలి. నువ్వు చెప్పినట్టు ఆ కాశీగాడిని మందుకు టెంప్ చేసావురా. సూపర్ రా. ఈ హ్యాపీ అకేషన్ లో ఈ పొట్టోడికి ఉంటుందిరా. కాశీ కంఫర్టా? చాలా కంఫర్ట్ గా ఉంది. అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అవునా? ఏయో పెగ్గి ఒకటి. అయ్యే పర్లేదు. చెప్పండి చెప్పండి. చెప్పనా? నేను ఈ మధ్య బిజినెస్ మానేసి వ్యాపారం నువ్వు వేసి ఏదో జోకులు ఇదంతా అరేంజ్ చేసింది. నేను ఏమన్నానని వీడు చేసుకుంటున్నాడు. కంప్లైంట్ ఏంట్రా? కంప్లైంట్లు ఇదో ఇలా అయితే నేను ఉన్నాను, వెళ్ళిపోతా. నేను అక్కర్లేదు, నేను ఉంటా. అవును రే, ఎప్పుడు చూసినా ఇదే కంప్లైంట్ ఎడుతుంటావు. అసలు మీ మదర్ ల్యాండ్ ఏది? మా మదర్ పెద్ద ల్యాండ్ లేదండి. కొట్టడం మీ కాన్సెప్టా ఏంటండి? కాసే కాసే నా చెయ్యి ఎవరు కాల్చాలమ్మా? నీ చెయ్యి కాలిందా? కాల్చాలు ఎవరు కాల్చాలమ్మా? నువ్వు కాల్చావా? నువ్వు కాల్చావా? నువ్వు కాల్చావా? నన్ను కొట్టి నువ్వు ఎడుతావేట్రా? చైన్ పుడుతుంది. కొడితేనే నీకు ఇంత నెప్పెడితే తగిలితే నాకంత రేపు ఉండాలరా. సుక్కుగాడరా పట్టిన మిస్ అవుతున్నాడు రా. ఇప్పుడు మాట్లాడి వస్తాను. కాశీ ఫోన్ మాట్లాడి వస్తానా? రాకలే, వెళ్ళిపో. అమ్మా, వీడు ఒక్క పెగ్గుకి ఇలా కుట్టాడంటే 4 పెగ్గులు వేసాడంటే నేను అయిపోతాను. ఇప్పుడు ఎలాగా? ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు
వస్తాను చూడు. మాట్లాడేసాం ఇప్పుడు రావడం కుదరదంట పెక్కట్టు కలిపే కాసే ఓకే. టేస్ట్ మారిందేంట్రా ఏమో నాకేం తెలుసు. ఏమో నాకేం తెలుసండి. చెప్పు మరే ఎక్కువ తాగితే మీ హెల్త్ పాడైపోద్దని మందంతా తీసుకెళ్లి ఆ మొక్కలకు పోసా. మందు మొత్తం మొక్కలకు పోసావా ఆ. ఇప్పుడు టైం ఎంతేంద్రా 12. ఓరు బాబో నాకు ఇప్పుడు మందు కావాలి బాబా ఇప్పుడు ఎలా రాదు ఎలా ఇప్పుడు మందు తీరా ఏంటి మందు బయటికి తీరా మందు బయటికి ఎలా తీస్తాం సార్? మొక్కల్లో పోస్తే అది ఇంకిపోయింది. మొక్కల్లో మందు బయటికి ఎలా వస్తుంది? వెరీ గుడ్ రా కాశీ ఇదిగో కాశీ నా బ్రాండే రావాలి వేరే బ్రాండ్ రావడానికి వీల్లేదంతే ఏమండి ఇదేమన్నా బ్రాండ్ ఫ్యాక్టరీ ఏంటంటే మీ బ్రాండే రావడానికి? ఇదిగో నువ్వు అందులో పోసింది ఫుల్ బాటిల్ ఆ. ఇంకా కోట కూడా రాలేదు ఉండండి. వెనకాల మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ దా. పోయి, పోయి, పోయి. సార్ ఆ, మీరు విస్కీ అడిగారు కదా, ఆ. వైన్ వచ్చింది. ఆ. కాసే ఆ, ఇది వైన్ కాదు. ఆ, నీ బ్లడ్ బ్లడ్. ఏంట్రా వెళ్ళిపోతావా? ఏం జరిగిందిరా? నిన్నెవరన్నా ఏదన్నా అన్నారా? ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఆలోచించటం తప్ప? చెప్పండి, నేనేం చేశాను? మొత్తం నువ్వే చేసావన్నయ్య. నేనా? ఏం చేశానురా? అర్థం కాలేదా అన్నయ్య? ఆహా. తమ్ముడు ఆ బిజినెస్ చెయ్యి, తమ్ముడు ఆ బిజినెస్ చెయ్యి, తమ్ముడు ఈ బిజినెస్ చెయ్యి అన్నావే గాని ఎప్పుడైనా లాగి పెట్టి కొట్టి డబ్బులేవిరా అని అడిగావా? అలా అడుగున్నట్టయితే తప్పులు చేసేవాడిని కాదన్నయ్య. ఎర్రగా తీస్తున్నావురా రియల్లీ అన్నయ్య ముద్ద మింగుడు పట్టలేదన్నయ్య. కాశీ గారు బాగా ఫీల్ అవుతున్నారండి చూడవాయ్ అన్నయ్య, మళ్ళీ ఇంట్లో అంటూ అడుగు పెడితే ప్రయోజకుడై తిరిగి వస్తానన్నయ్య. ఇదే అనంతముల సవాల్. తమ్ముడు ఉండిపోమంటావు అన్నయ్య? బావగారు ఆయన ఆవేశాన్ని ఆపకండి. ఈ ఆవేశంలో అయినా అంబానీ అయినా అయిపోవచ్చు. బాగా చెప్పారు. అవును పెదనాన్న, నాన్న నిర్ణయం తీసుకుంది లోక కళ్యాణం కోసమే. మీరు కావాలంటే చూడండి, నెక్స్ట్ టైం ఇక్కడికంటే వస్తే నాన్న అంబానీ ఎక్కే వస్తాం. చాలా చాలా బయలుదేరండి ఆ? వెరీ టైం అవుతుంది. వెళ్ళేస్తానన్నయ్య. తమ్ముడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తావురా? ఎలా వెళ్తావురా తమ్ముడు? దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, నీ బంద అది ఆకాశం. వీధి ఇది ఒకటి, కరెక్ట్. ఇంకా కొడుకేలా ఇంకా పెళ్ళవేలవో అన్నయ్య. వస్తున్నాలే బాయ్, వస్తున్నావు రారా. ఏయ్, పద. నిశ్చయమ్మురా